మొన్న ఈ మధ్య ఫైనాన్స్ వారి ఇబ్బందులు తట్టుకోలేక కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్న కస్టమర్ విషయం మరొక ముందే మరొక ఫైనాన్స్ వారి దారుణం. ఈరోజు మంగళవారం ఉదయం ఇంటి ముందర పార్క్ చేసిన బండిని ఎత్తుకెళ్లిపోయారు. తర్వాత కస్టమర్ నాగేశ్వరరావు చుట్టుపక్కల వెతకగా ఫైనాన్స్ వారు తీసుకువెళ్లారని చెప్పారు. ఫైనాన్స్ వారికి ఫోన్ చేసి అడగగా ఆఫీస్కి రండి మాట్లాడదాము అని పిలిపించారు. కస్టమర్కి చెప్పకుండా బండి ఎందుకు తీసుకెళ్లారు అని అడగగా వాళ్ళు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతూ మీరేం చేసుకుంటారో చేసుకోండి, మా రూల్స్ ఇంతే అని మాట్లాడుతూ దాంతో వాదన పెరిగి అందులో పనిచేస్తున్న మహిళ కట్టడం చేతకానప్పుడు మీకెందుకురా బండ్లు అని బూతులు తిట్టడం మొదలుపెట్టారు. కస్టమర్తో వచ్చిన గ్యారెంటర్ను కూడా కులం పేరుతో దూషించారు అని దానితో కస్టమర్ మరియు ఫైనాన్స్ వారు వాగ్వాదానికి దిగారు. ఫైనాన్స్ ఆఫీస్లో పనిచేస్తున్న మహిళ చెప్పుతో కొట్టడం మొదలుపెట్టింది. దీంతో 2 టౌన్ పోలీస్లో కేసు నమోదు చేయడం జరిగింది. సీజింగ్ మేము చేసేది మాది ఏజెన్సీ అమ్మ. చెప్పబెట్టుకుని ఎవరు ఎత్తుకురారు బండ్లు. టైం అయిపోయింది. సర్లే మీ సార్ ఎవరున్నారు ఒకసారి ఫోన్ చేయండి, మేము మాట్లాడతాం. మాకెందుకు సార్ ఏం లేదు. ఇందాక ఎవరో షోరూమ్ నుంచి ఎవరో మాట్లాడారు. ఎవరు ఇప్పుడు కాదన్నా 4 నెలల కింద బండి కొట్టపోయినప్పుడే అన్న అది ఎంత ఉందో చూడు నేను గట్టి అంటే నేను మాట్లాడతలేనా ఎదురు అన్నాడు. అవసరం అయితే నువ్వు గట్టన్నా నేను డబ్బులు ఇస్తాను కూడా అన్నా. బజాజ్ షోరూమ్ సురేష్ ఆయన ఇందాక నవీన్ సార్ అని ఎవరు సీజర్ ఎవరమ్మా మీకు? స్పెషల్ లైన్ నుంచి వస్తారండి. అవన్నీ మేము కూడా అట్నే చెప్తాంలే కానీ స్పెషల్ లైన్ పై నుంచి అని మరి ఇక్కడ లోకల్లో అయితే మాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం అమ్మా. ఎందుకు అడుగుతున్నారు అంటే లోకల్లో అయితే మాకు తెలుసు కాబట్టి అడుగుతున్నాం. లోకల్లో అయితే మా అమ్మా ఎవరు అట్లా బతకరారు, మీరు మాకు చెప్పక్కర్లా. మేము 4 కంపెనీలు చేస్తాను, మీ ప్రైవేట్ కంపెనీ మీ బ్యాంకులకే చేస్తాను. తెలుసు కాబట్టి రూల్స్ అడుగుతాను. తెలియకపోతే ఎవరు అడగరు. తెలియని వాళ్ళు కానీ మీరు ఎత్తకు రావచ్చు. 1500 అసలు రూల్ ప్రకారం మీరు పట్టుకురావచ్చా? అట్లా కస్టమర్ తెలియకుండా పట్టుకురావచ్చా? ఎక్కడుంది రూల్? చూపియండి రూల్ చూపియండి. రూల్ చూపియమ్మా. అదే అందులో తీపి చెప్పా పెట్టకుండా ఎత్తకురావచ్చు అందులో ఉందా రూలు? ఆ 40 సంతకాలు ఎక్కడా రూల్ లేదు. కస్టమర్కి చెప్పే తీసుకురావాలి. అగ్రిమెంట్లన్నీ మాకు తెలుసు అమ్మా. అగ్రిమెంట్లు ఏముంటుంది అనేది మాకు తెలుసు. అందులో ఉండదు. నువ్వు చెప్పా పెట్టుకుని ఎత్తరమ్మని ఉండదు. అందులో చెప్పా పెట్టుకుని తీసుకురామని ఎవరు చెప్పరు. ఎవరు చెప్పి చేయాలమ్మా? నువ్వు చెప్పి చెప్పకుండా చేయరు. ఎందుకు చెప్పరా? చెప్పాలా? చెప్పకుండా చేయడానికి ఉండదు. కంట్రోల్ చేసుకోండి. 1500 ఇస్తారట. 1500 2 వీలర్ తీసేస్తే తెలిసిన వాళ్ళని తీసుకుంటారు. తీసుకుంటా ముందు మంచి లాగు. నువ్వు ఫస్ట్ ఇక్కడ వేరే ఎవరు బీపీతో అరుస్తున్నావు. మీ సార్ ఎవరున్నారు ఇక్కడ? పెట్రోల్ పోతే తగలబెడతా ఇదంతా. పెట్రోల్ పోతే తగలబెడతా బండి ఉంది. కోర్టు కట్టి వచ్చిండు అలాంటి మాట్లాడదాం. అసలు ఎవరు కస్టమర్ ఎవడని ఎవడని మాట్లాడదు మాకు వినపడలేదా? ఎవడని మాట్లాడతారా? ఎవడని మాట్లాడుతావు నువ్వు? ఏందమ్మా? చేసుకుంటూ మాట్లాడిన తర్వాత ఇప్పుడు వస్తే తెలుస్తుంది కొద్దివాడైంది ఏదైంది. మీ సార్ ఒకసారి వెళ్ళండి మాట్లాడదాం. ఎందుకు ఆడోళ్ళు కొడతాను ఎరుపుగా అతని వద్దండి. ఆడోళ్ళు కొడతాను ఎర్రిపుక ఎక్కడో ఎవరు నీకు తెలుసు? ఆడోళ్ళు కొట్టాలని పంపింది వాడు నిన్ను. సార్ మీలో రాదని ఎందుకు మన డిస్కషన్ దానికి?